చందమామ కథలు. మంత్రాల మరిడమ్మ. ఒకానొక కారడవిలో మంత్రాల మరిడి అనే మంత్రగత్తె ఉండేది. అది మహా క్రూరురాలు. అడవి గుండా ప్రయాణించే వాళ్లను భయపెట్టి ప్రాణాలు తీసి పరమానందం చెందేది. అది ఉండే పెద్ద గుహ అది భయపెట్టి చంపిన వాళ్ళ అస్థిపంజరాలతో నిండిపోయింది. రాత్రి వేళ వాటి మధ్య పడుకుంటే తప్ప మంత్రాల మరిడికి నిద్ర పట్టేది కాదు. ఏడాది క్రితం ఆ కారడవికి కొద్ది దూరంలో ఉన్న గ్రామంలో రామభద్రుడు అనే యువకుడు అడవిలో వేటకుపోయి ఈ మంత్రాల మరిడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులెవరూ అడవికి పోవడం మానుకున్నారు. రామభద్రుడికి వీరభద్రుడు అనే అన్న ఉన్నాడు. వాడికి గ్రామంలో భయం అంటే ఎరగని వాడన్న మంచి పేరుండేది. ఈ మంత్రాల మరిడి అంతం చూడాలని ఒకనాడు అది ఉండే కారడవి ప్రాంతానికి బయలుదేరాడు. వీరభద్రుడు మంత్రాల మరిడి ఉండే స్థావరాన్ని చేరే సమయంలో అది గుహ ముందున్న ఓడల మర్రి కింద కూర్చుని ఈ మధ్య మనుషులెవరూ తనకేసి రావడం లేదన్న విచారంలో మునిగి ఉన్నది. అంతలో దానికి తనకేసి వస్తున్న వీరభద్రుడు కనిపించాడు. దాని మిడిగుడ్లు మెరిశాయి. వీరభద్రుడు మంత్రగత్తెను సమీపించి, పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు. మరిడి మిడిగుడ్లు మెరిపిస్తూ, బాగుండబట్టే కదరా పగలే చీకటగా ఉండే ఈ ఓడల మర్రి కింద కూర్చున్నాను. సరే మనవడా, ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగింది. ఏం చెప్పను పెద్దమ్మ, నా పేరు వీరభద్రుడు. అందరూ నన్ను భయం ఎరగని వీరభద్రుడు అంటారు. బళ్ళో గురువులు నాకు అన్ని విద్యలు నేర్పారు, కానీ భయం అంటే ఏమిటో నేర్పలేదు. ఈ మధ్య కొన్నాళ్లుగా నన్ను భయపెట్టగలిగే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను. ఒక్కడూ కనిపించలేదు అన్నాడు వీరభద్రుడు. అలాగా మనవడా, అయితే నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. త్వరలోనే నీకు ఈ లోకం నుంచి పైలోకానికి దారి చూపుతాను అన్నది మరిడి పట్టరాని సంతోషంతో వికవికా నవ్వుతూ. నన్ను కేవలం భయపెట్టే పైలోకానికి పంపుతావా పెద్దమ్మ? మహాబాగు, నేను మంత్రాల మరిడమ్మంటే చూడ భయంకరంగా ఉంటుందనుకున్నాను, కానీ అందమైన రూపంతో ముగ్గుబుట్టలాంటి తలతో చూడముచ్చటగా ఉన్నావు అన్నాడు వీరభద్రుడు. ఆ మాటలకు మరిడి మురిసిపోతూ, నువ్వు చెప్పేది నిజమా? నేనంత అందంగా ఉన్నానా అని అడిగింది. నే చెప్పేది నమ్మకపోతే నీ అందాన్ని అద్దంలో చూసుకో అని వీరభద్రుడు మరిడికి సంచిలోంచి అద్దం తీసి ఇచ్చాడు. ఆ అద్దంలో ముఖం చూసుకున్న మంత్రగత్తెకు నిజంగానే తన అందగత్తెను అనిపించింది. మనవడా, నువ్వు చెప్పింది గడ్డు నిజం. ఇంతకాలానికి నా అందం నాకు తెలిసి వచ్చేలా చేశావు. మెచ్చాను. నీకు మంచి భోజనం పెడతాను అన్నది మరిడి. భోజనం సంగతి తరువాత, ముందు నన్ను భయపెట్టగలవేమో చూడు అన్నాడు వీరభద్రుడు. ఒరే అమాయకుడా, నేను భయపెడితే నిలువునా చచ్చిపోతావు. నా అందం మెచ్చుకున్నావు గనుక నిన్ను చంపబుద్ధి అవడం లేదు అన్నది మరిడి మురిపెంగా. ఓస్, నన్ను భయపెట్టడం నీ వల్ల కాదని తెలిసిపోయింది. నేనుక వెన్ను చూపుతాను అంటూ వీరభద్రుడు పెద్దగా నవ్వాడు. ఒరే అల్పాయుష్కుడా, ఆగాగు, ఒకసారి నా వెంటరా అని మరిడి వీరభద్రుడిని తన గుహలోకి తీసుకుపోయింది. గుహ గోడ కానించి ఉన్న చాలా అస్థిపంజరాలు వీరభద్రుడికి కనిపించాయి. అయ్యో, నా తమ్ముడు రామభద్రుడి అస్థిపంజరం వీటిలో ఒకటన్నమాట అని మనసులో అనుకుంటూ వీరభద్రుడు కళ్ళు తుడుచుకున్నాడు. అంతలో మంత్రాల మరిడి కీచుగొంతుతో, ఒరే మనవడా, వీళ్లలో నేను ఏ ఒక్కడిని విషం పెట్టి గాని కత్తితో పొడిచి గాని చంపలేదు. అలా నా భయంకర రూపం చూడగానే వాళ్ళు కళ్ళు తేలేశారు. నిజం, ఈ అస్థిపంజరాలన్నిటి మీద ఒట్టు అన్నది. వీళ్ళందరూ కుందేటి గుండెగాళ్ళై ఉంటారు. నాదలా కాదు, కొదమసింగం గుండె అన్నాడు వీరభద్రుడు. ఆ మాటకు మంత్రగత్తె కళ్ళెర్రజేసి, చావడానికి తెగ తొందరపడిపోతున్నావురా మనిషి అని ఏదో మంత్రం చదివింది. ఆ మరుక్షణం మంత్రగత్తె తల పులితలగా మారిపోయింది. శరీరం రాబందు పక్షిలా మారి రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆ భయంకర రూపంతో అది వీరభద్రుణ్ణి తన బలమైన కాలిగోళ్లతో వడిసి పట్టుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరింది. అలా కొద్దిసేపు ఆకాశంలో ఎగిరి తిరిగి కిందకి వచ్చి మరొక మంత్రం సహాయంతో మామూలు మంత్రగత్తె రూపం తెచ్చుకున్నది. వీరభద్రుడు నిక్షేపంలా ఉన్నాడు. మంత్రాల మరుడి తన మిడిగుడ్లను గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా, ఒరేయ్, ఇంకా బతికే ఉన్నావా? ఈ పాటికి చచ్చిపోయి ఉంటావనుకున్నానే అన్నది. నీ పగటి వేషానికి భయపడతాననుకున్నావా మరిడమ్మ? నీ వేషం వల్ల కాసేపు అలా ఆకాశంలో తిరగగలిగాను అన్నాడు వీరభద్రుడు. తన భయంకరాకారం వీరభద్రుడికి భయం కలిగించనందుకు మంత్రాల మరుడికి ఒళ్ళు మండింది. అది చిర్రుబుర్రులాడుతూ మరొక మంత్రం చదవబోయింది. అంతలో వీరభద్రుడు
చూడబోతే నీకు చాలా మంత్రాలు వచ్చినట్టుంది. నన్ను ఈసారి కూడా భయపెట్టి ప్రాణాలు తీసి అస్థి పంజరాల్లో కలపకపోతే నాకేదో ఒక మంత్రం నేర్పాలి, సరేనా అన్నాడు. నువ్వు ఈసారి చావకుండా బతికుంటే అలాగే నేర్పుతాను. అందుకు ఈ ఊడల మర్రే సాక్ష్యం అన్నది మంత్రగత్తె. ఈసారి మంత్రగత్తె అస్థి పంజరంలా మారింది. అందులోంచి చాలా పాములు బుస కొడుతూ బయటకు రాసాగాయి. అయినా వీరభద్రుడు భయంతో గుండె ఆగి చావకపోగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు. ఓడిపోయావు మరిడమ్మా, మరి నాకొక మంత్రం నేర్పు అన్నాడు వీరభద్రుడు. ఒరేయ్, నీది గుండె కాదు పలుగురాయి అన్నది మంత్రగత్తె తిరిగి మామూలు రూపం తెచ్చుకుని. తరువాత కొంతసేపు మౌనంగా ఊరుకొని, సరే మంత్రం నేర్పుతాను, మంత్రగాళ్ల సంగతేమో గాని మంత్రగత్తెలు ఆడిన మాట తప్పరని ముల్లోకాలు ఎరిగిన సత్యం అని వీరభద్రుడికి ఒక మంత్రం చెప్పింది. అది విన్న వీరభద్రుడు, అయ్యో ఇంత చిన్న చితక తేలు మంత్రమా అన్నాడు. దానికి మంత్రగత్తె కోపంగా, ఒరేయ్ భయం ఎరగని వెధవ, నీకు గొప్ప మంత్రాలు నేర్పడానికి నేనేం తెలివి తక్కువదాన్నా అన్నది. కాదని తెలుస్తూనే ఉన్నది మరిడమ్మ, కానీ నాదొక చిన్న శంక. మంత్రగత్తెలు కోరిన ఏ రూపమైనా ధరించగలరు, కానీ తేలు రూపం ధరించడం మాత్రం వాళ్ళంత గింజుకున్నా సాధ్యం కాదని మా శంకలమ్మ అవ్వ చెబుతూ ఉండేది. మరి నువ్వు తేలు రూపం ధరించగలవా అన్నాడు. ఆ మాట తనకెంతో అవమానంగా భావించిన మంత్రగత్తె కోపంతో నిలువెల్లా ఊగిపోతూ, ఎవడ్రా నువ్వు, మా తాత కుశంకల కోర్మన్నలా ఉన్నావు అంటూ చప్పున తేలుగా మారి వీరభద్రుడిని కుట్టింది. వీరభద్రుడు అంతకు ముందు మంత్రగత్తె తనకు నేర్పిన మంత్రాన్ని పఠిస్తూ తేలు రూపంలో ఉన్న మంత్రగత్తెను కాలితో గట్టిగా తొక్కాడు. మంత్రగత్తె గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయింది. వీరభద్రుడు పరమానందంతో గుహకేసి చూసేంతలో లోపల నుంచి అప్పటి వరకు అస్థిపంజరాలుగా ఉన్నవాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చారు. వాళ్లల్లో వీరభద్రుడు తమ్ముడు రామభద్రుడు కూడా ఉన్నాడు. వాడు తన అన్నను చూస్తూనే అన్నా అంటూ పరుగు పరుగున వచ్చి వీరభద్రుడిని కావలించుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి చేరి, ఇక్కడి నుంచి పారిపోదాం, మంత్రాల మరుడి ఎక్కడా అంటూ భయం భయంగా దిక్కులు చూడసాగారు. వీరభద్రుడు ఇదిగో ఇక్కడ అంటూ వాళ్ళకు చచ్చిన తేలును చూపించి జరిగిందంతా చెప్పాడు. అది విని అందరూ ఆశ్చర్యానందాలతో వీరభద్రుడిని భుజాలకెత్తుకుని భయం ఎరుగని వీరభద్రుడు అని కేకలు వేస్తూ గ్రామం కేసి బయలుదేరారు.